మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం బయట ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా కొంతమందికి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా సమస్యలు మీద వచ్చి పడుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు విపరీతంగా ఒక్కసారిగా ఎక్కడ లేని విధంగా ఒకేసారి ఉట్టిపడుతూ ఉంటాయి. మరి చాలా వరకు పండితులు ఏం చెప్తున్నారంటే దీనికి నరదృష్టి ప్రధాన కారణం అని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి నరదృష్టి? మరి నరదృష్టిని ఏ విధంగా గుర్తించాలి? ఇంటికి ఒక రకంగా నరదిష్టి ఉంటుంది, మనిషికి ఒక రకంగా నరదిష్టి ఉంటుంది. సో ఈ విషయాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం నరదృష్టి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ సమస్య బాగా ఎక్కువైపోయింది. పక్క వాళ్ళ కళ్ళు మా మీద పడుతున్నాయండి, దీంతో బాగా బాధపడుతున్నాం అని అంటూ ఉంటారు. ఏంటి అసలు ఈ నరదృష్టి? ఏ విధంగా గుర్తించాలి మనం? ఇక్కడ మనము గమనించినట్టయితే కనుక నరదిష్టి అనేది చాలా గొప్ప విశేషవంతమైనటువంటి దిష్టి అనమాట. నరఘోష నరదిష్టి అనేది కామన్గా ప్రతి మనిషిలోనూ ఏర్పడేటువంటి తత్వం. ఒక సెలబ్రిటీ ఉంటారు, ఒక రాజకీయ నాయకుడు ఉంటారు, వీరంతా కూడా ప్రజల మనుషులుగా ప్రజలకు కనిపించే విధంగా కనిపిస్తూ ఉంటారు. వీరికి సైతం కూడా నరదిష్టి తగలదా అని అందరికీ డౌట్ రావచ్చు. ఇంట్లో ఉంటుంటాను, నేను లేచిన దగ్గర నుంచి ఇంట్లో తప్పితే ఎక్కడ బయటకు వెళ్ళను, నా ప్రస్తావన ఎక్కడ రాదు, కానీ నా మీద నరదిష్టి ఏంటి? అందరిలోనూ ఒక సంక్షోభమైనటువంటి ప్రశ్నార్థకం ఇవన్నీ. కాకపోతే ఇక్కడ నరదిష్టి నరఘోష అనేది ఒక నామానికో ఒక నక్షత్రానికో అది ఒక మనిషికో అని కాదు. మనలో కొన్ని నక్షత్రాలు, గ్రహాలు, వాటి యొక్క స్థితిగతులు, దశలు, అంతర్దశలు ఇలా ఉంటాయి. తర్వాత మీకు ఒక నక్షత్రం చెప్తా. దానికి స్వాతి నక్షత్రం, చిత్త నక్షత్రం, మఖా నక్షత్రం, ఇవన్నీ కూడా కొన్ని ఈ సంపూతిక నక్షత్రాలు అంటారు. ఏంటంటే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేస్తాయి. ఉత్తరాభద్ర నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, శతభిష నక్షత్రం, ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేస్తాయి. ఈ అట్రాక్ట్ చేసేటువంటి గుణగణాలు అనేది ఈ నక్షత్రానికి ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఉంది భరణి నక్షత్రం. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఇలాగ 12 నక్షత్రాలు ఉంటాయి. ఈ 12 నక్షత్రాలు ఏం చేస్తాయి అంటే ఎదుటి వ్యక్తిని ఆకర్షింప చేస్తాయి. ఈ ఆకర్షింప చేసేటప్పటికి ఇంట్లో ఉన్నా, మీ పని మీరు చేసుకుంటున్నా, ఎవరొకరి దగ్గర నోట్లో నానిపోతూ ఉంటారు, ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంటారు. ఆ ద్వారా మనకి ఆ నరదిష్టి ప్రవాహం ఉంటుంది. ఆ భార్యాభర్తలు కొట్టుకాటం, కీచులు అడుకోవటం, పిల్లలు మాట వినకపోవటము, నేలకొడతనము, చంటి పిల్లలు అయితే ఏడవటము, ఫుడ్ తినకపోవటము, వాంతింగ్ సెన్సేషన్ రావడం, వాంతులు అవ్వటం, మోషన్స్ అవ్వటము, ఇలాంటివి ఉంటాయి. ఇక నడి వయసు వరకు అయితే కనుక బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి, ఒబెసిటీ, అసిడిటీ, మోషన్స్ అవ్వటము, హెడేక్ రావటము, వాంతింగ్స్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా నరదిష్టితోనే మొదలవుతాయి. ఈ కాళ్ళు చేతులు గుంజినట్టు ఉండటము, ఇవన్నీ కూడా నరదిష్టితోనే మొదలవుతాయి. వ్యాపారంలో వృద్ధి రాకపోవటము, ఎంత సంపాదించిన నిలకడ లేకపోవటము, ఇంట్లో సుత్తులు లేకపోవటము, ఇంట్లో ఏదో అనేజీగా ఉండటము, ఇంట్లోకి వెళ్ళకొద్దు అనిపించడం, నెగిటివ్ థాట్స్ రావటము, ఏదైనా కొత్తగా ఏదైనా కొన్నాం అనుకోండి, దాని మీద పూజలు కానీ దాని మీద బలి కానీ చేయకపోతే కనుక, బలి నరబలి కాదండి, కొబ్బరికాయ గుమ్మడికాయ లాంటివి ఎక్కడైనా కొట్టగలేదనుకోండి, వాటి వలన ఏంటంటే బండి చాలా బాగుంటుంది, కానీ దానివల్ల నరదిష్టి ఉంటుంది, దానికి యాక్సిడెంట్ అవడం ఇట్లా ఉంటాయి. ఎప్పుడైతే మనము ఇలాంటి మనకి గ్రహించుకుంటాం, ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం అని మనం గ్రహించుకోవాలి. చిన్నపిల్లలు అయితే మాత్రము ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఫుడ్ తినరు, ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం మనం గ్రహించుకుంటూ ఉండాలి. వీటికి ఇక ఈ సిమ్టమ్స్ థర్డ్ స్టేజ్కి వచ్చిందంటే కనుక రోగాలు పెద్దగా అవుతూ ఉంటాయి, మంచాన పడుతూ ఉంటారు. నరదిష్టితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మీరు గ్రహించినట్టయితే నరదిష్టితో చాలామంది ముచ్చివాత పడ్డ వాళ్ళు ఉన్నారు. అసలు ముఖ్యంగా ఈ నక్షత్ర ప్రభావం ఇది. ఇక మీకు రవి మహాదశ కానీ, చంద్రుని యొక్క దశాంతరదశలు కానీ నడిచినప్పుడు, శుక్రుని దశాంతరదశ నడిచినప్పుడు, కేతు దశాంతరదశ నడిచినప్పుడు మీకు ఎక్కువ శాతం నరదిష్టి తగిలేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనలో ఆ ఇమ్యూనిటీస్ అనేది, హార్మోన్స్ అనేది ఆ నరదిష్టికి లోనే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనకి ఇది ఉంటాయన్నమాట. ఇవి ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా వస్తుంటుంది. ఇకపోతే ఈ నరదిష్టి రావడానికి ఏదంటే మనం ఏమైనా సాధించినప్పుడు, గొప్పగా ముందుకు వెళ్ళినప్పుడు, పోటీ పరీక్షలో పాల్గొన్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళతో మనం సన్నిహితంగా మాట్లాడినప్పుడు, మనం ఎదిగినప్పుడు, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళ కళ్ళు పడటంతో నరదిష్టి ప్రభావం ఉంటా ఉంటుంది. ఇలాగా ఎన్నో రకాలుగా నరదిష్టి రావడానికి కారణాలు ప్రత్యేకించి ఏమి లేదు. 10 మందితో కలిసి వెళ్ళినా కూడా ఆ 10 మంది కళ్ళు మనమేం పడితే నరదిష్టిగానే ఉంటుంది. ఆఫీస్లో మీటింగ్ పెడితే ఆఫీస్లో అందరూ మన వైపు చూస్తే నరదిష్టిగానే ఉంటుంది. కొత్త శారీస్ బట్టలు వేసుకున్నప్పుడు నరదిష్టే ఉంటుంది. అలానే లూజ్ హెయిర్ చేసుకుంటే ఆలయాలకు వెళ్ళినప్పుడు నరదిష్టే ఉంటుంది. అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు అందంగా లేకపోయినా వారికి ఉన్న పేరు ప్రఖ్యాతం బట్టి నరదిష్టి వస్తూ ఉంటుంది. కళ్ళు చాలా చెడ్డి మనిషికి.
ఈ కళ్ళతో చూసేటువంటి ప్రతిదీ కూడా నరదిష్టితో సమానత్వంతో మనము చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇలా నరదిష్టి అవడానికి కారణాలు ఉంటాయి. అలానే కొత్తగా ఇల్లు కడుతున్నారు, నరదిష్టి ప్రభావం. అందుకే ఇంటికి అన్ని దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు కట్టేటప్పుడు కూడా, ఎందుకంటే నరదిష్టి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇలాగ మనం చూసుకుంటే చాలా నరదిష్టి వలన కలిగేటువంటి అశుభ దృష్టిలు ఏముంటాయి, ఈ నరదిష్టి ప్రభావంలో ఒక్కొక్కరికి నాలుక మీద మచ్చలు ఉంటాయి. వారితో మాట్లాడితే మనకి యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉంటాయి. అబ్బాయి బండి ఎంత బాగుంది అనగానే యాక్సిడెంట్ అయిపోతుంది, అబ్బాయి ఈ షర్ట్లు ఎంత బాగున్నాయని ఎక్కడో పడతాం మనం. అసలు ఈ అబ్బాయి అమ్మాయి ఎంత అందంగా ఉన్నారంటే వికలాంగులకు అయిపోతాం మనం, ఇంకా అంగవైకల్యం అయిపోతుంది. అలాగా ఈ నరదిష్టి ప్రభావం చాలా ఉంటుంది. దీనివలన మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది అసలు ఎవరు పెడతారంటే మనసు మంచిదున్నా బుద్ధి మంచిది కాదన్నట్టుగా ఎదుటివారు ఎదుగుతుంటే ఓడ్చలేనటువంటి వారు, ఏడ్చేటువంటి వాళ్ళు, వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఉన్నవారు, వీరు ఎదగకూడదు అనే స్వభావం కలవారు, అలానే ఎంత ఎదిగినా కూడా వీరు ఎదగకుండా మన పిల్లలే ఎదగాలనేటువంటి వ్యక్తిత్వం కలవారు, అలానే వీరు సంపాదించకూడదు అని మన మీద చెడు వ్యసనంతో ఉన్నవారు, భార్యాభర్త రోడ్డు మీద వెళ్తుంటే ఎంత అన్యూన్యంగా ఉందో జంట అనగానే వారు కొట్టుకుంటారు, ఇంటికి వెళ్ళగానే కొట్టుకుంటారు. ఇక వీరి సిమ్టమ్స్, ఈ నరదిష్టి ప్రభావం వల్ల సిమ్టమ్స్, ఇప్పుడు పోతూ ఉంటారు బండి మీద, ఏదోటి పాటు తగులుతుంది, అప్పుడు ఆ టైంలో గండం కూడా ఉందనుకోండి, వారు బయలుదేరిన సమయం కరెక్ట్లేదు అనుకోండి, ఈ నరదిష్టి, గండము ఇవన్నీ యాడ్ అయినాయి అంటే ఖచ్చితంగా ముచ్చిపోతాయి కదా అది. కాబట్టి మనము ఎంతైతే జాగ్రత్తగా ఉండాలో అంతే జాగ్రత్తగా ఉండాలి. ఈ నరదిష్టికి ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నటువంటి నరదిష్టి ఉంటుంది. మానవులు ఒకళ్ళ వల్ల నరదిష్టి పెట్టుకోవడం సాధ్యం ఉంటుంది. దేవతకు కూడా దిష్టి అనేది ఉంటుంది. కాబట్టి ఆ దేవుళ్ళకి మనం వెళ్ళగానే హారతి అండి గురువు గారు అంటాం, పంతులు గారు హారతి అండి అంటాం. హారతి అంటే మనకేదో గొప్ప జరుగుతుందని కాదు, నా కళ్ళు చాలా చెడ్డేరా నాయన, స్వామివారికి నా కళ్ళతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి హారతి ఇచ్చేసి, స్వామి నా కళ్ళు ఇబ్బంది పెట్టుంటే క్షమించని చెప్పి ఆ హారతిని మనం అందుకుంటాం. అది దేవుని సైతం హారతి అనమాట. ఇలానే మనకి నరదిష్టి ఉన్నది గ్రహించిన తర్వాత దాన్ని ఏదైనా గురువుగారి దగ్గరికి వెళ్తే పూర్తిగా పోయేదానికి చేస్తారు. లేదు నాకు నేనుగా చేసుకోవాలి అనుకుంటే కనుక దానికి ఒక చిన్నపాటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఇక నరదిష్టి రాకుండా ఉండాలి అనుకుంటే చిన్నపాటి పరిహారాలు 4-5 రకాలు ఉంటాయి. దాంట్లో వాళ్ళకి నచ్చింది అనుకూలంగా ఉంది చేసుకోవచ్చు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అయితే కనుక ఎవరి చేత అయినా సరే, ఇంట్లో వాళ్ళ చేత కాకుండా ఎవరి చేతనైనా సరే ఒక గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టేసి, హారతి కర్పూరం, ముద్ద కర్పూరం, పచ్చి కర్పూరం ఏదైనా సరే ఒక ముద్ద పెట్టేసి వారికి దిష్టి తీయాలి. దిష్టి తీసి అక్కడే పగలగొట్టకుండా ఎక్కడైనా తీసుకెళ్లి పొదలగాని చెట్లలో కానీ పారేడు నీటిలో కానీ వేయాలి. ఇది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చేసుకునే. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి, వాళ్ళకు కూడా ఏమన్నా చిన్న హోమ్ రెమెడీ ఏమన్నా చెప్పండి గురువు గారు అంటే. మరి కామన్ మ్యాన్కి చెప్పాలంటే మరి సెలబ్రిటీలు అయితే డబ్బులు ఇస్తారు, కామన్ మ్యాన్స్ డబ్బులు ఇయ్యరు కదా, అందుకని రెమెడీస్ చెప్పాలన్నమాట వారికి ఎవరు. కామన్ మ్యాన్ కూడా రెమెడీస్ తీసుకోవాలి. నరదిష్టి కోసం అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది. అలానే ఎదుటి వ్యక్తి ఎంత మనం చేసినా కూడా వారి దగ్గర నుంచి నాకు ఏదో రకమైన నరదిష్టి ఉంటూనే ఉందండి. నా ఎదురుగానే షాప్ ఉంది, నా షాప్ చుట్టూతోనే చూస్తుంటాడు ఎప్పుడు, ఆ షాపులో వ్యాపారం ఉంటున్నా కూడా నాకెళ్ళి చూస్తుంటారు. ఎవరైనా ఒకరు వచ్చి 10 రూపాయలు కొన్నాడు, అబ్బాయి కోటీసులు సంపాదించిపోయారండి అని చెప్పేసి అనే నరదిష్టి చాలా గొప్పదండి అది. దానికి నుంచి బయట పడలేకపోతా ఉంటారు. దానికి ఏం చేయాలంటే ఒక గురిగింజలు, ఒక 11 గురిగింజలు తీసుకొని, తులసి ఆకులో నుంచి ఒక పుల్లలు ఉంటాయి కదా, అవి ఒక 11 తీసుకొని, ఇక నిమ్మకాయలో ఉండేటువంటి గింజలు, నిమ్మకాయ కాదు నిమ్మకాయలో ఉండేటువంటి గింజలు ఉంటాయి, అవి ఒక 11 తీసుకొని, ఉప్పు, కళ్ళుప్పు కొంచెం ఒక 4 స్పూన్లు కళ్ళుప్పు తీసుకొని, అవన్నీ కూడా ఒక నల్ల కలర్, బ్లాక్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ ఈ క్లాత్లో కట్టాలి. కట్టేసి దాంట్లో కొంచెం ఇంగు కూడా వేయచ్చు. క్లాత్లో కట్టేసి అది గుమ్మానికి కట్టేసేయాలి, సింహద్వారానికి షట్టర్కి కట్టేసేయాలి. అప్పుడు మన మీద ఉన్న నరదిష్టి ఒకటే కాదండి, చెడు క్రియలు, అష్టదిగ్బంధనలు, కట్లు వేయటం, ఇవన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతాయి. దాంతోపాటు మనిషికి నరదిష్టి ఉంది అంటే కనుక గుమ్మడికాయ కావచ్చు, కొబ్బరికాయ కావచ్చు, కొబ్బరికాయ పగలగొట్టకూడదు, గుమ్మడికాయ పగలగొట్టకూడదు, నిమ్మకాయ కావచ్చు, ఇక పోతే జీడి గింజలు కావచ్చు, ఉప్పు, అలానే ఎండుమిరపకాయలు, మిరియాలు, ఇలాగ వారి సమీపంలో ఉన్నటువంటి తీసుకొని దాని ద్వారా దిష్టికోవాలి. మరొకటి ఏంటంటే మనం ఇంట్లో తింటూ ఉంటాం వెజిటేబుల్స్, ఈ వెజిటేబుల్స్ కూడా దిష్టి తీసుకోవచ్చు. ఇంట్లో ఏమీ లేవు అనుకుంటే ఒక 7 బెండకాయలతో, 4 నిమ్మకాయలతో, అలానే 4 దొండకాయలతో, టమాటాలు అయితే 3, ఇలాగా ఆలుతో కూడా దిష్టి 2 ఆలు కావాలి, 2 ఆలుతో దిష్టి తీసేసుకోవచ్చు. ఇలాగా ఎన్నో రకాల వస్తువులతో కూడా దిష్టి తీసేసుకొని బయట ఎక్కడైనా పడివేయాలి. సొరకాయతో దిష్టి తీసుకుంటే దెయ్యాలు బుదలు కూడా వెళ్ళిపోతాయి. సొరకాయ ఉంటే కనుక దాంతో దిష్టి తీసుకోవాలి, మళ్ళీ కోసుకొని తినకూడదు. కీర్ చేసుకుంటాను, కాదుక కీర్ చేసుకుంటా అంటే అవ్వదు. దిష్టి తీసేసుకొని ఎక్కడ నీళ్ళలో పడివేయాలి. దిష్టి తీసినటువంటిది నీళ్ళలో పడివేస్తే తేలుతూ వెళ్తుంది అది మనకు గుర్తింపు. ఎండుమిరపకాయలు, తెల్లావాలు, ఈ 2 తీసుకొని పెంక ఉంటుంది ఇంట్లో, ఆ పెంక మీద వేసేసి వేపేసి పడేయాలి. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఏ రోజుకి ఆ రోజు
ఆ నరదిష్టి ప్రభావం తగ్గుతుంది. నేను హాస్టల్లో ఉంటా అండి, ఈ సౌకర్యాలు నాకు ఉండవు, నాకు అవ్వదు కదా అంటే, నరదిష్టి పోయేదానికి నల్లదారం చాలా బాగా పనిచేస్తుంది. అది కాలికి గెలికి కట్టుకోవాలి, ఎడం కాలికి. దాంతోపాటు స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేసుకోవచ్చు. అలానే ఇంకా ఇక్కడ హాస్టల్ ఉండే వాళ్ళంటే నైట్ పూట పడుకునేప్పుడు 2 లవంగాలు తిని పడుకోవాలి. అలానే వారికి రోజు మొత్తం ఏదో సమయంలో పాకెట్లో ₹2 ₹5 కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్ 2 తీసుకొని తల చుట్టూతా 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని ఎక్కడైనా రోడ్ అవతల పడేయాలి. అలానే ఇసుక రేణులు కొన్ని తీసుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని 7 టైమ్స్ క్లాక్ వైజ్గా ఎక్కడైనా పడివేయాలి. అలానే ఎన్నో రకాలైన పరిహారాలు నరదిష్టి ప్రభావానికి తగ్గడానికి ఉన్నాయి. దాని తగ్గట్టుగా ఇంకోటి ఏంటంటే, మన దగ్గర నరదిష్టి కోసం మన దగ్గర అయితే కనుక ఇది దిష్టి కోసమే కాదండి, చేతబడి జరిగిన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఇలాంటిది ఏది జరిగినా అష్టదిబ్బం జరుగుతుంది. ఇంకా నాకు ఎదగడానికి ఎవరో శత్రువులు ఉన్నారండి, కనపడట్లేదు, నా భార్య నా భర్త శత్రువులు ఉన్నారు, అలానే ఇంట్లో బంధుమిత్రులు శత్రువులు ఉన్నారు, మరి దానికి ఏదైనా పరిహారం ఉందా? నరదిష్టి కూడా పోయేదానికి పరిహారం ఉందంటే మనం రోజు నరదిష్టి కోసం చేసుకోలేం. కాబట్టి మన దగ్గర ఈ యంత్రం ఉంటుంది. ఇది ఒక ఉంగరం, ఈ ఉంగరం వెనక యంత్రం, ఇది ఒక సిల్వర్, ప్యూర్ సిల్వర్తో ఉంగరం చేపించేసి ఉంటుంది. ఈ స్టోన్ ఉంటుంది అనమాట, నిమాని, ఇది హగ్గిక్ స్టోన్స్ ఇవి. ఈ స్టోన్ కనుక మనం పెట్టుకున్నామంటే వ్యాపారంలో వృద్ధి ఉంటుంది, జాబ్లో బిజినెస్లో మనం అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేలాగా ఉంటుంది. అలానే మనకి నరదిష్టి, నరకోశ, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలానే గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, పితృదోషం, కలసపదోషం, నాగదోషం, కుజదోషం లాంటి ఎన్నున్నా సరే ఈ యొక్క ఉంగరం పెట్టుకుంటాం వలన వారికి ఎన్నో రకాలైనటువంటి సమస్యకి సానుకూల పరిచయం ఉంటుంది. ఏమైనా కావాలంటే కూడా ఇంకా చాలా రకాల వస్తువులు ఆ వారికి ఉన్న సమస్యల ప్రకారంగా మనకి ఆ ఒక సానుకూల పడేటువంటిగా మనం ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఓవరాల్గా నరదృష్టి గురించి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.